ఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రైతులకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ అన్నదాత సుఖీభవ ఇప్పటికే అమలు చేస్తోంది. తాజాగా రెండో విడత నిధులను కూడా రైతుల ఖాతాలో జమ చేసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రైతులు పాత విధానాలను వీడి కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకొని అమల్లో పెట్టాలని పిలుపునిచ్చారు. దీనికి కొనసాగింపుగా చంద్రబాబు ప్రభుత్వం మరో కొత్త పథకంతో రైతుల ముందుకు వస్తోంది. వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకురావడం ద్వారా రైతులు సాగును లాభసాటి చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా పంచసూత్రాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఈ నెల 24 నుంచి రైతన్న మీకోసం పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. 24 తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రతి రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లనున్నారు. డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్షాపులు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొంటారు. ఈ మేరకు రైతన్న మీకోసం కార్యక్రమంపై వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది సహా 10,000 మంది సిబ్బందితో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాత సంక్షేమం కోసం సాగు విధానంలో తీసుకురావాల్సిన మార్పులు ఉద్దేశించి పంచతంత్ర సూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై టెలికాన్ఫరెన్స్లో ఆయా శాఖలకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన కార్యకలాపాలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించారు. రైతు సేవా కేంద్రంలో పనిచేసే సిబ్బంది ఈ కార్యక్రమంలో కీలక భూమిక పోషించనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్నదాతకు మరింత మేలు చేకూర్చేలా పంచసూత్రాలు ప్రకటించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అనే అంశాలను పంచసూత్రాల విధానాలుగా అభివర్ణించారు. ఈ మేరకు పంచసూత్రాలను ప్రతి రైతుకే కాకుండా రైతు కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. రైతులతో పాటు పాడి రైతులు, పౌల్ట్రీ, గొర్రెల పెంపకందారులు, ఆక్వా, ఉద్యాన, సెరికల్చర్ రైతులకు కూడా అవగాహన కల్పించబోతున్నారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా ఆధునిక పద్ధతుల ద్వారా పంటలకు మరింత విలువ జోడించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇంటింటికి వెళ్లి వివరించాలని సీఎం కోరారు. శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతుకు గిట్టుబాటు అవుతుందని, ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. దీనివల్ల భూసార రక్షణతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. ఇప్పటికే ఆయా ఉత్పత్తులకు సర్టిఫికేషన్తో పాటు ట్రెజబిలిటీ చేస్తున్నామన్నారు. రైతు బజార్లలోనూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మరింత ప్రమోట్ చేయాలన్నారు.